నేనొక రైతు బిడ్డను అని చెప్పుకోవటానికి ఏమాత్రం సంకోచించను. ఎందుకంటే నా తండ్రికి మించిన వారు ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేరు. కాలం కలిసి రాకున్నా నష్టం నిలువునా ముంచేసినా తన కృషిని విడవకుండా మన కడుపు నింపేవాడు రైతొక్కడే. మన దేశంలో స్వతంత్రం లేని ఒకే ఒక వ్యక్తి ఎవరో తెలుసా? రైతు. తను పండించిన పంటకు తను ధర నిర్ణయించలేకపోవటం. మన దేశ ఆర్థిక వ్యవస్థను మోస్తున్న మూలస్తంభం ఎవరో తెలుసా? రైతు. ఆయన లేకుండా మనం అన్నం తినలేం. రైతు ఒక్క 10 వేళ్ళు భూమిలోకి వెళ్తేనే మన 5 వేళ్ళు నోటిలోకి వెళ్తున్నాయి. ఒక రైతు తన ప్రాణం కన్నా తన పంటనే ఎక్కువగా భావిస్తాడు. ఎవరి గురించో ఎందుకు, మా నాన్న గురించే చెప్తా. కరోనా టైంలో అందరూ ఇంట్లో ఉండాలి అని చెప్తే రోజుకొక్కసారన్నా వెళ్ళి పొలం చూసుకొని వస్తుండేవాడు. అంత ప్రాణం రైతులకి తమ పంట అంటే. ఒక చిన్న రైతు తన పొలంలో పండించిన కూరగాయల్ని అమ్ముతూ ఉన్నాడు. ఇంతలో అతని దగ్గరికి ఒక కుర్రాడు వచ్చి, కేజీ టమాటాలు ఎంత అని అన్నాడు. అందుకు ఆ రైతు, 60 రూపాయలు బాబు అని చెప్పాడు. ఏంటి 60 రూపాయలా? పక్క షాప్లో చాలా తక్కువకి ఇస్తున్నారు, నువ్వెందుకింత చెప్తున్నావు అని అరిచాడు. నిజానికి పక్క షాప్లో ఇక్కడికన్నా ఎక్కువ రేటు ఉంది. అయినా ఆ కుర్రాడు 30కి ఇవ్వు, అంతకు మించి ఇవ్వను అని చెప్పి అంటాడు. దానికి ఆ రైతుకి ఏం చేయాలో తెలియక, బాబాబు 40 అన్నా ఇవ్వు అని చెప్పి వాటిని ఇస్తాడు. తర్వాత ఆ అబ్బాయి ఒక బిర్యానీ షాప్కి వెళ్ళి బిర్యానీ ఎంత అని అడుగుతాడు. 270 సార్ ఇంక్లూడింగ్ GST అని చెప్తాడు. అందుకు ఆ అబ్బాయి ఓకే ఓకే ఇస్ ఆల్ రైట్, ఒకటి ప్యాక్ చేయి అని చెప్పి అంటాడు. 300 ఇచ్చి చిల్లర టిప్పించుకో అన్నట్టు స్మైల్ చేసి వచ్చేస్తాడు ఆ అబ్బాయి. చూసారా, ఇక్కడ మీకేం అర్థమైంది? ప్రపంచంలో మోసపోవటం తప్ప మోసం చేయని ఒకే ఒక వ్యక్తి రైతు మాత్రమే. ఉద్యోగికి సెలవొచ్చినా, కంపెనీలకు తాళం పడినా, ప్రభుత్వాలే స్తంభించిన, ఆగిన ప్రపంచాన్ని నడిపించేందుకు పరిగెత్తేవాడు రైతొక్కడే. రైతుల గురించి ఎవరూ ఆలోచించట్లేదు. ఆ రాజకీయ పార్టీ రైతు గురించి పట్టించుకోలేదు, ఈ రాజకీయ పార్టీ రైతు గురించి పట్టించుకోలేదు, ఆ నాయకుడు అది చేయలేదు, ఈ నాయకుడు అది చేయలేదు, రైతుల గురించి ఎవరు ఏం చేయట్లేదు అంటాం. కానీ రాజకీయ నాయకులను పక్కన పెడితే మనమేం చేస్తున్నాం? రైతుల కోసం అసలు మనం ఏం చేస్తున్నాం? మధ్యవర్తులు, దళారులు అంతా బాగుంటున్నారు. చెమటోచి కష్టపడి 24 అవర్స్ పొలంలో పనిచేసే రైతులు మాత్రం నష్టపోతూనే ఉంటున్నారు. చివరికి మనం ఏం చేస్తున్నాం? అలాంటి చిన్న రైతుల దగ్గర బేరాలాడుతున్నాం. గవర్నమెంట్ని, రాజకీయ నాయకుల్ని ప్రశ్నించే ముందు మనం మారాలి. మార్పు మనలో వస్తే ఆటోమేటిక్గా అంతా చేంజ్ అవుతుంది. రైతుని గౌరవిద్దాం, తన కష్టాన్ని గుర్తిద్దాం, తనను కూడా బతకనిద్దాం. రాజు ఎప్పుడూ రైతు కాలేడు, కానీ రైతెప్పుడు రాజే. రైతును రాజంటాం కదా, రాజులానే బతకనిద్దాం. జై కిసాన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ.